పేరు చంద్రశేఖర్ యాదవ్. నేను ఉస్మానియా యూనివర్సిటీ డిజబుల్ జేఏసీ నాయకుడిని. ఈరోజు రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించినటువంటి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని రవీంద్ర భారతిలో చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ పంచాయత్ రాజ్ శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ, వయోవృద్ధుల వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క గారిని కలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించినటువంటి డిఎస్సి ఏదైతే ఉందో గత 22 సంవత్సరాల నుంచి ఆ డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాలేదు. ఈసారి మొట్టమొదటిసారిగా వచ్చిన డిఎస్సిలో 1523 పోస్టులు అనేది కేటాయించడం జరిగింది. అందులో 796 పోస్టులు ఎస్డిడి వాళ్ళకి ఇచ్చారు. అదేవిధంగా 727 పోస్టులు అనేది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇచ్చారు. ఇందులో 70/30 100% రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి సుప్రీం కోర్టు గైడ్ లైన్స్, అదేవిధంగా ఆర్సీఐ గైడ్ లైన్స్ ప్రకారం, నిబంధనల ప్రకారం నిర్వహించాల్సింది పోగా ఈరోజు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అన్యాయం చేసిరు. ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ లో 507 పోస్టులు అనేది ప్రమోషన్ లిస్ట్ లో ఇచ్చారు. 220 పోస్టులు రిక్రూట్మెంట్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ లో తీసుకున్న తర్వాత మిగిలినటువంటి 507 పోస్టులు ప్రమోషన్ లో ఏదైతే తీసుకుంటున్నారో అందులో 86 మంది మాత్రమే ఎలిజిబిలిటీ వాళ్ళు ఉన్నారు. ఎస్డిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ కి 86 మంది మాత్రమే ఉన్నారు. 421 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ 421 పోస్టులను తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 421 పోస్టులను ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళని తక్షణమే భర్తీ చేయాలి. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు అన్యాయం జరుగుతూ ఉంది. నాణ్యమైన విద్య అందించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాలా కానీ విద్యను దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. తెలంగాణ హాస్పిటల్లో స్పెషల్ బీఈడి చేసి ఎన్నో ఇబ్బందులు పడి ఈరోజు స్పెషలైజేషన్ పిల్లల కోసం విద్యను అందించే దిశగా వీళ్ళు కృషి చేస్తామని చెప్పి రావడం జరిగింది. 421 కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క స్పెషల్ డిఎస్సి రిక్రూట్మెంట్ లో భాగంగా మిగిలిన పోస్టులు ఇస్తే 6317 మంది విద్యార్థులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ యొక్క పోస్టులు 3 సంవత్సరాల పైచీలు కూడా ఖాళీగా ఉంటాయి. తక్షణమే ఈ యొక్క 421 పోస్టులు జిల్లాల వారీగా మెరిట్ లిస్ట్ లో ఎవరైతే ఉంటారో వారికి 421 పోస్టులు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అయ్యా రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా మీరే ఉన్నారు కాబట్టి మా దివ్యాంగులను అర్థం చేసుకోండి. మా దివ్యాంగుల బాధలు మీకు కనిపించడం లేదా? ఈరోజు మా డిజబుల్ డే ప్రపంచ దివ్యాంగుల ఉత్సవం అని చెప్పేసి రవీంద్ర భారతిలో చాలా అద్భుతంగా నిర్వహించారు. కానీ మా బాధలను కూడా ఒకసారి వినండి, మాకు అవకాశాలు ఇవ్వండి. మేము చదువుకుంటా ఉన్నాం, మా విద్యను దూరం చేయకండి. అదేవిధంగా మమ్మల్ని పిలిపించుకొని ఒకసారి మా సమస్యలు ఏమైతే ఉన్నాయో, మా బాధలు అయితే ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి మా బాధలు తెలుసుకోండి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి మా తరఫున కోరుతా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, తక్షణమే ఈ యొక్క 421 పోస్టులు మెరిట్ లిస్ట్ లో జిల్లాల వారికి ఎవరున్నారో వారికి ఇచ్చి దివ్యాంగ అభ్యర్థులకు, దివ్యాంగ మిత్రులకు, అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్, స్పెషల్ బీఈడి చేసినటువంటి అభ్యర్థులకు న్యాయం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని ఆశిస్తా ఉన్నాం. అదేవిధంగా 6315 మంది దివ్యాంగులకు సిడబ్ల్యూఎస్ పిల్లలకి న్యాయం చేస్తారని చెప్పేసి రవీంద్ర భారతి వేదికగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రపంచంలో ఉన్న, దేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న అందరికీ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతికి వచ్చి మనం మంత్రి అయినటువంటి సీతక్క గారిని కలిసి మా యొక్క సమస్య అయినటువంటి స్పెషల్ డిఎస్సి వేకెన్సీ పోస్టుల మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కూలంకషంగా తెలియజేయాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క విన్నపం ఏంటంటే ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు మొత్తం ఆర్సీఐ విడుదల చేసిన ఆర్థిక శాఖ ఆమోదం పొందినటువంటి 1523 మొత్తం పోస్టుల్లో హెచ్జిటి పోస్టులు పోగా మిగిలినటువంటి 727 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 70% పోస్టులను ప్రమోషన్కి ఇవ్వంగా కేవలం 30% పోస్టులను అనగా 220 పోస్టులు మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిలప్ చేయడం జరిగింది. దానివల్ల వందల సంఖ్యలో ఉన్నటువంటి స్పెషల్ బీఈడి చేసినటువంటి స్పెషల్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులమైన మేము మెరిట్ లిస్ట్లో ఉన్నప్పటికీ కూడా మిగిలిన పోస్టులను కూడా అందుకోలేని పరిస్థితిలో ఉండి నిరుద్యోగంతో ఇంకా కూడా ప్రత్యేక తెలంగాణలో ఉండి కూడా నిరుద్యోగంతో బాధపడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది ఏంటంటే దయచేసి మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని మీరు ప్రమోషన్కి కేటాయించినటువంటి 70% పోస్టులు అనేటువంటి 507 పోస్టుల్లో కేవలం ప్రమోషన్కి అర్హత పొందినటువంటి 86 పోస్టులు పోగా మిగిలిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 421 పోస్టులు మిగిలిపోయినాయి. కావున నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి
స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులమైన మేము 1:2లో 1:3లో వెరిఫికేషన్ కంప్లీట్ చేయించుకొని రెడీగా ఉన్నటువంటి మా చేత ఈ మిగిలిపోయిన 421 పోస్టుని ఫిలప్ చేయడం ద్వారా 6,315 మంది CWSL స్పెషల్ నీడ్స్ విత్ స్పెషల్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్యను అందించి వారి యొక్క భవిష్యత్తుకి మార్గం చూపించగలడానికి అవకాశం కల్పించి వారికి న్యాయం చేసి వారి భవిష్యత్తు న్యాయం చేసి అదేవిధంగా రాష్ట్రంలో నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి మా స్పెషల్ స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ బీట్ చేసినటువంటి మా స్పెషల్ స్కూల్ అసిస్టెంట్ మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుకుంటూ మీ తెలంగాణ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.